ఈరోజు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ దినోత్సవానికి సంబంధించినటువంటి నైతిక విలువలతోటి ప్రజలందరూ కూడా అభివృద్ధి కావాలనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ యొక్క విగ్రహాల దగ్గర వారికి నివాళులర్పించి ఈ యొక్క ఉత్సవాన్ని పండుగ కింద చేసుకోవాలని పిలుచుకోవడంతో కాకినాడ జిల్లా అధ్యక్షులు మిత్రులు ఏడిది కృష్ణ వారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, కాకినాడ సిటీ నాయకులు అందరూ కలిసి ఇవాళ ఈ గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించి ఈ యొక్క కార్యక్రమాన్ని పండుగ కింద నిర్వహించుకొని స్పీచ్లు పంచుకోవడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా నేను చెప్తున్నటువంటి విషయం, ప్రజలను కోరుతున్నటువంటి విషయం ఏంటంటే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగం ఒక కులానికో ఒక మతానికో కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని వర్గాలకి సంబంధించినటువంటి నైతిక విలువలతోటి ప్రభుత్వాలు నడవాలి, రిజర్వేషన్లు కావాలి, అందరూ సమాజంలో అభివృద్ధి చెందాలనేటటువంటి విషయం చెబుతూనే ఒక విషయం చెప్పారు. ఈ రిజర్వేషన్లు కొంతకాలమే ఉండాలి, తర్వాత సమాజంలో అందరూ అభివృద్ధి కావాలని. అయితే ఇవాళ మనం ప్రభుత్వ పరంగా అట్టడుగునున్న వాళ్ళని అభివృద్ధి చేయడం కోసం రిజర్వేషన్లు కొనసాగిస్తున్నాం. కానీ రిజర్వేషన్లు కొనసాగిస్తున్నటువంటి విషయంలో ఎవరైతే ఈ సనాతన ధర్మంలో హిందూ సమాజంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సోదరులు ఎవరైతే ఉన్నారో వారికి తీవ్రంగా రిజర్వేషన్లు అన్యాయం జరుగుతుంది. వారికి అన్యాయం జరగకుండా చూడవలసిన అవసరం ఈ ప్రభుత్వాలు, ఈ అధికారుల మీద ఉందని చెప్పి ఈ అంబేద్కర్ గారు ఇచ్చిన చట్టాన్ని లోబడి మనం ప్రయత్నం చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా సమాజంలో ఉండేటటువంటి అభివృద్ధి విషయాలను చూసినట్లయితే గతంలో వైసీపీ ప్రభుత్వం 26 పథకాలు ఎస్సీ సోదరులకు అందేటటువంటి పథకాలు ఆఫ్ చేస్తే ఈరోజు ఎస్సీ మోర్చా జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, గుడిసె దేవానంద గారు రాష్ట్ర అధ్యక్షులు వారు చేసిన పోరాట పటిమలో భాగంగా ఈరోజు మళ్ళీ అవన్నీ కూడా ప్రజలకు ఇచ్చే విధంగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తిరిగి మళ్ళీ ఎస్సీలకు ఇవ్వడం అనేది శుభ పరిణామం అని చెప్తున్నాం. మరొక విషయం ఎస్సీ సోదరులందరూ గమనించాలి. ఇవాళ ప్రతి ఇంటికి 100 యూనిట్లు పైన కాల్చుకున్న వాళ్ళందరికీ కూడా ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కరెంటు బిల్లు. ఈ విషయం ఎంతమంది సోదరులకు తెలుసో నాకు తెలియదు, కానీ ఇప్పటికైనా అర్థం చేసుకొని భారతీయ జనతా పార్టీకి ఎస్సీ ఎస్టీ సోదరులందరూ కూడా మద్దతు ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. ఆ విధంగా మరొక పెద్ద ఎత్తున అభివృద్ధి అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయ సాధన అందిపుచ్చుకొని ఆయన చట్టంలో ఉన్నటువంటి అనేక సంక్షేమ పథకాలను మనం అందుకోవడం కోసం మనందరం కూడా ఇవాళ అంబేద్కర్ గారి యొక్క నైతిక విలువలను ప్రచారం చేయాలి. కొంతమంది ఉన్నారు అంబేద్కర్ వారసులు అని చెప్పుకుంటారు, అంబేద్కర్ని గౌరవించరు. అంబేద్కర్ వారసులు అని చెప్తారు, అంబేద్కర్ ఆలోచన విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు. కాబట్టి నేనేమంటానంటే అంబేద్కర్ వారసులుగా అంబేద్కర్ గౌరవించే వ్యక్తులందరూ కూడా ముందుకొచ్చి సమాజంలో చైతన్యం తేవాలి. దానికి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉంటుంది. పూర్తిగా మేము మీ అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.